ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాలయముడు అయితే ప్రాణంగా చూసుకోవాల్సిన వాడే ప్రాణాలు తీసే కిరాతకుడిగా మారితే ఆ బాధను మించడానికి మాటలు సరిపోవు. కోరుట్ల యూట్యూబర్ వైష్ణవి విషయంలో ఇలాంటి దారుణమైన సంఘటనే జరిగి ఇప్పుడు ఈ హత్య కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకొని 4 నెలల కడుపుతో ఉన్న ఆ అమ్మాయిని అంత కిరాతకంగా చంపిన హరిబాబు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉండగా విచారణలో తన భార్యను అందుకే చంపాను అని కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. అయితే హరిబాబు వైష్ణవిని ఎందుకు చంపాడు? నిజంగా ఆ ఒక్క కారణం వల్లే అతను ఆమెను చంపేశాడా? ఈ దారుణం వెనుక ఇంకా ఎవరి హస్తం ఉంది అనే వైష్ణవి హత్య కేసులో జరిగిన ఆ వెన్నులో వణుకు పుట్టించే నిజాలు, పోలీసుల విచారణలో బయటపడిన సంచలన విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ఈ యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వైష్ణవి భర్త హరిబాబును ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు ఈ కుట్రలో భాగస్వాములైన మరికొందరిని కూడా కటకటాల వెనక్కి నెట్టారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం వైష్ణవి అత్త లక్ష్మితో పాటు హరిబాబు ఇద్దరు అన్నదమ్ములు ఆనంద్ మరియు అశోక్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ హత్య కేవలం ఆవేశంలో జరిగినది కాదని, దీని వెనుక ఒక పక్కా మాస్టర్ ప్లాన్ ఉందని పోలీసుల విచారణలో తేలింది. తల్లి మరియు అన్నల ప్రేరేపణతోనే హరిబాబు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. అదనపు కట్నం కోసం వైష్ణవిని వారు ఎలా వేధించారో, చివరకు ఆమె ప్రాణాలు ఎలా తీశారో వింటుంటే మానవత్వం మంట గలిసిపోతోందని అనిపిస్తుంది. అసలు వైష్ణవి మరియు హరిబాబుల పెళ్లి ఎలా జరిగింది అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇదంతా ఒక ప్రేమ పెళ్లితో మొదలైంది. హరిబాబు ప్రేమ పేరుతో వైష్ణవి వెంటబడి ఆమెను పెళ్లి చేసుకుంటానని, పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని నమ్మించాడు. వైష్ణవి అన్నలు చెప్పిన వివరాల ప్రకారం హరిబాబు పెళ్లికి ముందు తన గురించి ఎన్నో అబద్ధాలు చెప్పాడు. తనకు నెలకు 30,000 రూపాయల జీతం వస్తుందని, భవిష్యత్తులో 1,00,000 రూపాయల వరకు పెరుగుతుందని నమ్మించాడు. కానీ పెళ్లయ్యాక తెలిసిన నిజమేంటంటే అతనికి వచ్చేది కేవలం 12,000 రూపాయలు మాత్రమే. వైష్ణవి 13 మంది అన్నదమ్ముల మధ్య పెరిగిన ఏకైక సోదరి కావడంతో ఆమె జీవితం బాగుంటుందని భావించిన అన్నలు కూడా ఈ పెళ్లికి అంగీకరించారు. కానీ ఆ నమ్మకమే ఈరోజు వారి చెల్లి ప్రాణాలు తీయడానికి కారణమైంది. హరిబాబు ప్రవర్తనలో ఉన్న క్రూరత్వం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. వైష్ణవికి వచ్చిన మొదటి ప్రెగ్నెన్సీని కూడా హరిబాబు బలవంతంగా తీయించేసినట్లు ఆమె సోదరులు ఆరోపిస్తున్నారు. మనం ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడు బిడ్డ పుడితే ఇబ్బంది అవుతుందని ఆమెను నమ్మించి అబార్షన్ చేయించాడు. కానీ లోపల అతని ఉద్దేశ్యం వేరే ఉంది. కట్నం సరిగ్గా రాలేదని, ఆస్తి తన పేరు మీద చేయలేదని అతను వైష్ణవిని నిరంతరం వేధించేవాడు. వైష్ణవి తల్లిదండ్రులు ఇప్పటికే 5 లక్షల నగదుతో పాటు 4 గుంటల భూమిని కట్నంగా ఇచ్చారు. అయినా సరే హరిబాబు ఆశ చావలేదు. తనకు వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మేసి వైష్ణవికి ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని, ఆ ఆస్తిపై తనకే పూర్తి అధికారం ఉండాలని అతను గొడవపడేవాడు. వైష్ణవి యూట్యూబ్ వీడియోల గురించి కూడా హరిబాబు తన వాదనను మార్చుకున్నాడు. తాను వీడియోలు చేయడం ఇష్టం లేకనే ఆమెను చంపానని పోలీసులకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ వైష్ణవి అన్నలు చెబుతున్న స్టోరీ మరోలా ఉంది. అసలు వైష్ణవికి వీడియోలు చేయాలనే ఆసక్తి లేదని, హరిబాబే తన ఆర్థిక అవసరాల కోసం ఆమెతో బలవంతంగా వీడియోలు తీయించేవారని వారు ఆరోపిస్తున్నారు. వైష్ణవికి వచ్చిన మొదటి జీతం 8,000 రూపాయలతో అందరికీ దావత్ కూడా ఇచ్చిందట. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం పోలీసులను తప్పుదారి పట్టించడానికి హరిబాబు ఆడుతున్న నాటకమని వారు భావిస్తున్నారు. హత్య జరిగిన రాత్రి ఏం జరిగింది అనే విషయాలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది.
హరిబాబు ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టాడు. హరిబాబు ఒకప్పుడు ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేయడం వల్ల అతనికి మత్తుమందుల గురించి అవగాహన ఉంది. వైష్ణవి గట్టిగా అరవకుండా ఉండటానికి, ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి ఆమెకు ముందుగానే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఉండవచ్చని పోలీసులు మరియు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. అందుకే పక్క రూంలో ఉన్న వైష్ణవి తల్లిదండ్రులకు ఎలాంటి శబ్దాలు వినిపించలేదు. నిద్రలో ఉన్న వైష్ణవిపై దిండుతో ముఖం మీద అదిమి పట్టి ఆమె ఊపిరి ఆడకుండా చేశాడు. ఆ తర్వాత ఒక పదునైన కత్తితో ఆమె శరీరంపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె తలను గోడకు కొట్టడంతో టైల్స్ కూడా పగిలిపోయాయంటే అతను ఎంతటి పైశాచికంగా ప్రవర్తించాడో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో వైష్ణవి తన ప్రాణాల కోసం, తన కడుపులో ఉన్న 4 నెలల బిడ్డ కోసం ఎంతగా పోరాడి ఉంటుందో ఊహిస్తేనే కడుపు తరుక్కుపోతుంది. నన్ను చంపినా పర్వాలేదు కానీ నా కడుపులో ఉన్న బిడ్డను వదిలేయ్, నేను మా అన్నల దగ్గరికి వెళ్ళిపోతాను అని ఆమె ప్రాధేయపడినా ఆ మృగానికి మనసు కరగలేదు. చంపిన తర్వాత ఏమీ తెలియనట్లుగా అక్కడ్నుండి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం వైష్ణవి తల్లి గదిలోకి వెళ్లి చూసేసరికి రక్తపు మడుగులో ఉన్న తన కూతుర్ని చూసి గుండె పగిలేలా ఏడ్చింది. ఆ దృశ్యం చూసిన ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ప్రస్తుతం వైష్ణవి అన్నలలు మరియు తల్లిదండ్రులు ఉన్న పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 6 అక్కా చెల్లెళ్ల తర్వాత 13 మంది అన్నల మధ్య అల్లారు ముద్దుగా పెరిగిన ఏకైక సోదరి ఆమె. ఆమె సమాధి వద్ద కూర్చుని అన్నలు రోదిస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఆమెకిష్టమైన స్వీట్లు, వంటలు సమాధి దగ్గర పెట్టి తమ చెల్లిని తలుచుకుంటున్నారు. హరిబాబును మరియు అతని కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని, వారికి ఉరిశిక్ష పరాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేవలం హరిబాబు ఒక్కడే ఈ హత్య చేయలేదని, అతని తల్లి మరియు అన్నల ప్రోద్బలం ఖచ్చితంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. అది నిజ. అన్నట్టుగా హత్యకు ముందు హరిబాబు తన స్వగ్రామమైన కోరుట్లకు వెళ్లి తన తల్లి, అన్నలతో మాట్లాడి వచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. పోస్ట్మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మరిన్ని కీలక విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆమెకు మత్తుమందు ఇచ్చారా లేదా అనే విషయంలో స్పష్టత రానుంది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. కానీ చట్టమిచ్చే శిక్ష కంటే ఈ సమాజం ఇచ్చే శిక్ష చాలా ముఖ్యం. ఇలాంటి మృగాలకు మళ్ళీ ఇలాంటి పని చేయాలంటే భయం కలగాలి. మొత్తానికి వైష్ణవి హత్య కేసు మానవ సంబంధాల్లోని అగాధాన్ని మనకు చూపిస్తోంది. వరకట్నం అనే భూతం ఇంకా మన సమాజంలో ఎంత దారుణంగా తయారైందో ఈ ఘటన నిరూపిస్తోంది. కన్న కూతుర్ని అత్తారింటికి పంపిస్తే మహారాణిలా చూసుకుంటారని భావించే తల్లిదండ్రులకు ఇది ఒక పెద్ద హెచ్చరిక. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి మంచోడు అని నమ్మడానికి లేదు. అతని ప్రవర్తనను, అతని కుటుంబ నేపథ్యాన్ని పూర్తిగా తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయమేంటో, హరిబాబుకు ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ చేసి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.